తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ట్రింగ్ ట్రింగ్ మని తెలంగాణలో మోగుతున్న ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ బలంగా సౌండ్ చేస్తోంది. పొలిటికల్ గా కూడా అగ్గి రాజేసేలా కనిపిస్తోంది. పక్క రాష్ట్రంలో విచారణ కొనసాగుతుండగానే అటు నేతలిస్తున్న స్టేట్మెంట్స్ కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ దుమారం. జగన్ కేసీఆర్లపై షర్మిల ఆరోపణలు. విచారణ జరిపిస్తామన్న ఏపీ మంత్రి. తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఏపీని కూడా షేక్ చేయబోతోందా అంటే పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ముమ్మాటికి నిజమంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన కమెంట్స్ తో రచ్చ మొదలైనట్టే కనిపిస్తోంది. నాటి తెలంగాణ సీఎం ఏపీ సీఎంల జాయింట్ ఆపరేషన్ ఈ ఫోన్ ట్యాపింగ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ షర్మిల. బైబుల్ మీద ప్రమాణానికి సిద్ధం, నా బిడ్డల మీద ప్రమాణానికి సిద్ధం, నేను చెప్పేది పచ్చి నిజమంటున్నారు షర్మిల. ఎందుకంటే ఈ విషయాన్ని వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డే తనకు చెప్పారంటూ పెద్ద బాంబు పేల్చారు షర్మిల. తన ఫోన్ సంభాషణను తనకే వినిపించారంటూ మరో ముచ్చట కూడా చెప్పి దుమారానికి ఎక్స్ట్రా పవర్ ను యాడ్ చేశారు ఆమె. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది. ఆ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశాన్ని నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారు. వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్సేషన్ నాకే వినిపించారు. తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేయడానికే ఫోన్ ట్యాపింగ్ చేయించారని షర్మిల చేస్తున్న ప్రధాన ఆరోపణ. భర్త బ్రదర్ అనిల్ తో పాటు తనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరిని బెదిరించారని చెబుతున్నారు ఆమె. అప్పుడు చేయలేని పోరాటం ఇప్పుడు చేయటానికి సిద్ధమని ప్రకటించారు. ఈ మాటలు ఎంక్వైరీ కమిషన్ ముందు చెప్పడానికైనా తాను సిద్ధమన్నారు. ఒక్క షర్మిలతో ఆగిపోతే ఈ ఆరోపణలతో అగ్గి రాజుకునేది కాదేమో. అధికార కూటమి ఎమ్మెల్యే కోటమిరెడ్డి సైతం ఫోన్ ట్యాపింగ్ పై సంచలన ఆరోపణలు చేయడంతో ఇప్పుడు రచ్చ పీక్స్ కు చేరినట్టు తెలుస్తోంది. అప్పట్లో తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఆధారాలతో బయటపెట్టానని, ఏపీలో ఈ వ్యవహారంపై విచారణ జరిపితే చాలా మంది మహామహులు ముఖ్యులు జైలు ఊచలు లెక్క పెట్టడం ఖాయమని హెచ్చరించారు ఆయన. ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అలా ఆరోపణలు వచ్చాయో లేదో ఇలా ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దృష్టి పెట్టామని, అవసరమైతే విచారణ జరిపిస్తామని చెప్పారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. పక్క రాష్ట్రం అన్నా జైలులోది ఏదైనా కానీ ట్యాపింగ్ చేసింది విచారణ చేయాలంటే చేస్తారండి తప్పకుండా. అయితే షర్మిల ఆ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు గుప్పిస్తే అది సర్వసాధారణమన్నట్టుగా కొట్టిపారేశారు కేంద్ర మాజీ మంత్రి, ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నప్పటికీ ఇది చట్ట వ్యతిరేకమన్న ఆయన ఈ పరిణామాల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. మొత్తానికి ఓవర్ టు ఏపీ అన్నట్టుగా తెలంగాణ నుంచి పక్క రాష్ట్రంలోకి పాకిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.